మనలో చాలా మంది ఇప్పటికీ రాజ్యాంగాన్ని ఒక రిజర్వేషన్ బుక్ అని అనుకుంటారు. అది పెద్ద తప్పు. రాజ్యాంగాన్ని రిజర్వేషన్ కోసం మాత్రమే రాయలేదు, మన అందరి కోసం రాశారు. అది మన దేశానికి బ్యాక్ బోన్ లాంటిది. రాజ్యాంగం అంటే మన హక్కులు, మన స్వేచ్ఛ, మన ఐడెంటిటీ. అది ఇండియా ఐడెంటిటీ. మన దేశం ఎలా నడవాలో చెప్పే అల్టిమేట్ గైడ్ బుక్. ఇవాళ దీని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎలా ఏర్పడింది, ఎవరు వర్క్ చేశారు, అంబేద్కర్ ని ఎందుకు ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటారు, గాంధీ గారికి అంబేద్కర్ గారికి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అసలు గాంధీ గారి పాత్ర ఏంటి, ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, అండ్ లాస్ట్ గా ప్రియాంబుల్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఇలా 1 by 1 అందరికి అర్థమయ్యేలా ఈజీగా చెప్తాను. బట్ దానికంటే ముందు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నాం అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఉంటుందని అనుకుంటుంటావు కదా. లాస్ట్ వరకు చూడు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. ఒకవేళ నచ్చకపోతే ఇందులో నీకు ఏం నచ్చలేదు కింద కామెంట్ లో రాయి. నెక్స్ట్ వీడియో నుంచి నేను అది రిపీట్ చేయకుండా ఉండాలని ట్రై చేస్తాను. ఫస్ట్ మనం అసలు రాజ్యాంగం మనకి ఎందుకు కావాల్సి వచ్చిందనే దాని గురించి మాట్లాడుకుందాం. స్వాతంత్రం వచ్చేసింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఏం చేయాలి, అసలు మనకేం కావాలి, మన ఇండియాని ఎలా రూల్ చేసుకోవాలి. ఆ టైంలో కంట్రీ లిటరలీ చాలా ఇన్స్టేబుల్ గా ఉంది. పార్టీషన్ వూండ్స్ ఇంకా ఫ్రెష్ గా ఉన్నాయి. రక్తం, కన్నీరు, అందరి కళ్ళల్లో భయం. అప్పుడు ఒక డిసిషన్, మనకు మనమే ఒక రూల్ బుక్ తయారు చేసుకోవాలి, ఎవరు డిక్టేట్ చేయకుండా మనకు మనమే మన ఫ్యూచర్ ని డిజైన్ చేసుకోవాలి. దట్స్ వేర్ ద కాన్స్టిట్యూషన్ ప్లానింగ్ స్టార్టెడ్. పార్టీషన్ కి ముందే, అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని 1946 లో ఫామ్ చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే పార్లమెంటో పార్టీయో కాదు, అదొక స్పెషల్ బాడీ. మన రాజ్యాంగం రాయడం కోసం అపాయింట్ చేశారు. దేశంలో ఉన్న పెద్ద పెద్ద తెలివైన లాయర్స్, లీడర్స్, స్కాలర్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఒక దగ్గరికి చేరారు. ఇందులో ఇంపార్టెంట్ పీపుల్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, కేఎం మున్షి గారు, మౌలానా ఆజాద్ గారు, అల్లాది కృష్ణస్వామి అయ్యర్ గారు, హన్ఫీ మెహతా గారు, సరోజిని నాయుడు గారు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇలా అందరూ ఒక దగ్గరికి చేరారు. అసెంబ్లీలో డిబేట్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగాయి. కానీ అందరి గోల్ ఒకటే, ఇండియాకి కాన్స్టిట్యూషన్ కావాలి. మన పిల్లలు, మన వాళ్ళు అందరూ గర్వపడే దేశాన్ని భవిష్యత్తుకి ఇవ్వాలి. పార్టీషన్ జరిగి ఇండిపెండెన్స్ వచ్చిన 14 days కి, అంటే 29th August 1947 డ్రాఫ్టింగ్ కమిటీని ఫామ్ చేశారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ పని ఏంటంటే కాన్స్టిట్యూషన్ డిజైన్ చేయడం. దానికి హెడ్ గానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని సెలెక్ట్ చేశారు. ఇట్ టుక్ 2 years 11 months 18 days టు కంప్లీట్. ఎవరికి నచ్చింది వాళ్ళు సింగిల్ ఫ్లో లో రాసింది కాదు, లైన్ బై లైన్, ఆర్టికల్ బై ఆర్టికల్, వర్డ్ బై వర్డ్, ప్రతి వర్డ్ ని డిస్కస్ చేసి డిబేట్స్ పెట్టి ఫైనలైజ్ చేశారు. ఇమాజిన్, మనం నలుగురు ఫ్రెండ్స్ కలిసి బయటకు వెళ్తే అక్కడ ఏదైనా రెస్టారెంట్ లో ఆర్డర్ చేయాలంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. అలాంటిది 299 మందికి అందరూ ఒప్పుకునేలా ఒకరి ప్రపోజల్ నచ్చాలి అంటే అది ఎంత టైం టేకింగ్ అండ్ డిఫికల్ట్ ప్రాసెస్ మీరే ఆలోచించుకోండి. 11 మేజర్ కమిటీస్ అండ్ అందులో ప్రతి కమిటీకి సబ్ కమిటీస్. మోర్ దాన్ 2000 అమెండ్మెంట్స్ ప్రపోజ్డ్ అండ్ డిబేటెడ్. 114 రోజులు ఓపెన్ డిస్కషన్స్ జరిగాయి. కొన్ని వేల ఐడియాస్ ని డిబేట్ చేశారు. ఇవి చూస్తేనే అర్థమవుతుంది కదా, ఇండియా కాన్స్టిట్యూషన్ రాయలేదు, ఫ్యూచర్ ని డిజైన్ చేసింది. అండ్ ఫైనల్ గా 26 November 1949 డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయింది. అదే రోజున మనం కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్ గా 2 months తర్వాత, అంటే 26 January 1915 కాన్స్టిట్యూషన్ ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చారు. అండ్ అదే డేని మనం రిపబ్లిక్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ చాలా మందికి రిపబ్లిక్ డే కి ఇండిపెండెన్స్ డే కి తేడా తెలియదు. దిస్ ఈస్ ద రీజన్ వై వి సెలబ్రేట్ రిపబ్లిక్ డే. 300 మంది దగ్గరగా 3 సంవత్సరాలు కష్టపడి రాసిన కాన్స్టిట్యూషన్ ని మనం ఎంత స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తూ, ఎవరన్నా మీకు మీ రాజ్యాంగం గురించి ఏం తెలుసు అని అడిగితే నాకేం తెలియదు అని ఆలోచించడానికి such a shame on us. Next, the most controversial topic, why Ambedkar is called father of Indian Constitution. I agree, అంబేద్కర్ ఒకరే కాన్స్టిట్యూషన్ రాయలేదు, 100 మంది కాంట్రిబ్యూట్ చేశారు, చాలా టీమ్స్ వర్క్ చేశాయి, చాలా డిబేట్స్ జరిగాయి. కానీ అంబేద్కర్ గారికి మాత్రమే టైటిల్ ఇచ్చారు. ఎందుకు? దానికి నాకు కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ దొరికాయి. బట్ ఇప్పుడు నేను చెప్పే రీజన్స్ చాలా మందికి నార్మల్ గా అనిపిస్తాయి. ఒక మనిషిని నెగిటివ్ గా చూడడానికి నువ్వు రీజన్స్ ఎత్తితే, అదే మనిషిని పాజిటివ్ గా చూడడానికి నేను రీజన్స్ ఎత్తుతాను. నువ్వు నేను కాదు, మన దేశంలో పెద్ద పెద్ద లీడర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకున్నారు. మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలిసింది. ఎందుకంటే హీఈస్ ద హెడ్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. దిస్ మైట్ బి ద లీస్ట్ రీజన్. మనం ఎంజాయ్ చేసే ఫండమెంటల్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ని కాన్స్టిట్యూషన్ లో ప్రపోజ్ చేసింది ఆయనే. అవే లేకపోతే మనం ఎంత స్వేచ్ఛగా ఈ రోజు మన దేశంలో బతికేవాళ్ళం కాదు. లుక్ ఎట్ పాకిస్తాన్ వన్స్. కనబడద్దు నీకు. ఈ కన్వర్టెడ్ మెనీ డిస్కషన్స్ ఇంటూ యాక్చువల్ లీగల్ స్ట్రక్చర్. ఇన్ఈక్వాలిటీ, అంటరానితనం, కుల వివక్ష, వీటిలో స్ట్రాంగ్ గా పోరాడిన వాళ్ళు లిస్ట్ తీస్తే ఈయనే ఫస్ట్ ఉంటారు. రిజర్వేషన్స్ ని స్ట్రాంగ్ గా పుష్ చేసింది ఆయనే. ఒకసారి పూనా ప్యాక్ట్ ఆఫ్ 1932 గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అపోజిషన్స్ ఉన్నా, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా కూడా హీ డిడ్ంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. మెనీ డ్రాఫ్టెడ్, మెనీ డిబేటెడ్, బట్ అంబేద్కర్ డిఫైన్డ్ ఇట్. రాజ్యాంగాన్ని రాసిన చేతులు చాలా ఉన్నాయి, కానీ వాటిని డైరెక్ట్ చేసింది అంబేద్కర్ గారు. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసే టైంలో ఇంపార్టెంట్ కమిటీస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళంతా దేశాన్ని సెక్యూర్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. లైక్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా స్వీకారం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ టైంలో ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటిని ఇండియాలో కలపడానికి అక్రాస్ ఇండియా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. కొత్తగా ఫామ్ అయిన కంట్రీని కల్పించడం అంత ఈజీ కాదు. ఇంటర్నల్ గా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇలా చాలా కమిటీస్ ని అంబేద్కర్ గారు హ్యాండిల్ చేశారు. బికాస్ హీ హాజ్ ఓన్లీ వన్ డ్యూటీ, that is to complete the constitution as soon as possible. He badly wanted reforms in the society. వాళ్ళు రాజ్యాంగాన్ని దళితుల కోసం మాత్రమే రాయలేదు, నీ కోసం నా కోసం మనందరి కోసం రాశారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే రియాలిటీ. ఆ టైంలో సిచ్యువేషన్స్ వేస్ట్ చేసుకొని వాళ్ళు రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నీకేమైనా నచ్చకపోతే ఇప్పుడు మార్పు తీసారని అడగాలి కానీ అప్పుడు తప్పు చేశారని ఎలా అంటారు? అప్పుడు వాళ్ళకి కరెక్ట్ అనిపించింది వాళ్ళు చేశారు. మనకి ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఏదన్నా మనకి ఫేవర్గా లేకపోతే ఒక మనిషిని బ్లేమ్ చేస్తాం, ఏదన్నా ఒకటి ఫేవర్గా ఉంటే మొత్తం గ్రూప్కి క్రెడిట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీనే చూసుకోండి. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు మ్యాచ్ గెలిస్తే టీం బాగా ఆడింది అందుకే మొత్తం గెలిచారు అని అనేవాళ్ళు. ఆయనకి అసలు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ మ్యాచ్ ఓడిపోతే కోహ్లీ కెప్టెన్సీ వల్లే మ్యాచ్ ఓడిపోయింది అనేవాళ్ళు. ఇదేం లాజిక్కో నాకు అర్థం అవ్వట్లేదు. మన దేశం గురించి, మన రాజ్యాంగం గురించి, అది రాసిన మన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకసారి బయట కంట్రీస్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోండి. మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో మనకే తెలుస్తుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, అంబేద్కర్ గారికి గాంధీ గారికి క్లాషెస్ ఏంటి? ఎస్, డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, ఐ అగ్రీ విత్ ఇట్. బట్ అంబేద్కర్ గారు సోషల్ రెవల్యూషన్ అండ్ డైరెక్ట్ ఈక్వాలిటీ తీసుకురావాలని అనుకున్నారు. బట్ గాంధీ గారు గ్రాడ్యువల్ చేంజ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ రావాలి అని అనుకున్నారు. ఫైనల్ గా దాన్ని బ్యాలెన్స్ చేసి కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేశారు. ఇలాంటి డిసగ్రిమెంట్స్ మన రాజ్యాంగాన్ని ఇంకా బలంగా చేశాయి. డెమోక్రసీ అంటే ఏంటి? లేబర్స్ ఆఫ్ థాటే కదా. ఇక్కడ ఎవరిని తప్పు పట్టకూడదు. వాళ్ళిద్దరూ సపరేట్ వేస్ లో సూపర్ హీరోస్. ఫీచర్స్ బారోడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. మన రాజ్యాంగంలో ఉన్న అన్ని ఫీచర్స్ మనం సొంతంగా క్రియేట్ చేసుకున్నవి కాదు. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ వేరే వేరే దేశాల నుంచి బారో చేసుకున్నారు. దాని అర్థం కాపీ చేసినట్టు కాదు. బెస్ట్ గవర్నెన్స్ ని మన ఇండియాకి ఇవ్వాలని టాప్ కంట్రీస్ ఫాలో అయ్యే గవర్నెన్స్ స్ట్రక్చర్ ని మన కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేశారు. వీటిలో కొన్నింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అన్ని వద్దు, కొన్నింటి గురించి మాట్లాడుకుందాం. పార్లమెంటరీ సిస్టమ్ అండ్ రూల్ ఆఫ్ లా. ఇది యూకే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం కాపీ చేసుకున్నాం. అంటే పార్లమెంట్ లో మనం చూసే లోక్సభ, రాజ్యసభ, స్పీకర్, బిల్స్ ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర నుంచి కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్, ఇవి యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. అంటే ఒక స్టేట్ లైక్ ఏపీ ఆర్ తెలంగాణ వాళ్ళ అసెంబ్లీలో జనాని కోసం ఏదన్నా పాలసీస్ చేయాలి అంటే ఈ డిపిఎస్పీస్ దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట. అండ్ లాస్ట్ది ఫండమెంటల్ డ్యూటీస్. ఇది రష్యా నుంచి తీసుకున్నాం, అప్పట్లో యుఎస్ఎస్ఆర్. ఆ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి మనం కాపీ చేసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటంటే గవర్నమెంటే కాదు, మనం యాజ్ ఎ సిటిజన్ మనం కూడా ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి గురించి ఫ్యూచర్ వీడియోస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇలా చాలా ఫీచర్స్ చాలా కంట్రీస్ నుంచి తీసుకొని మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్, వై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ లెజెండరీ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్. మనది ప్రపంచంలోనే లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగం కులం, మతం, జాతి, భాష అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా డైవర్సిఫైడ్ అనమాట. ఇది మనందరికీ ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్ ని ఎన్ష్యూర్ చేస్తుంది. మన దేశంలో ఉన్నంత స్ట్రాంగ్ గా జ్యుడిషియరీ ఏ దేశంలో ఉండదు. మనది చాలా ఇండిపెండెంట్ గా ఉంటుంది. రిజిడ్ ఇనఫ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇనఫ్ టు ఎవాల్వ్. అంటే కొన్ని మ్యాటర్స్ లో సేఫ్టీ కోసం టైట్ గా ఉండాలి, కానీ సిచ్యువేషన్స్ మారితే ఈజీగా అడాప్ట్ చేసుకునేలా డిజైన్ చేశారు. ఇలాంటి బ్యాలెన్స్ ఉన్న సిస్టమ్ సేఫ్ గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా ఉంటుంది. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా హౌ గ్రేట్ అవర్ కాన్స్టిట్యూషన్ అని. అండ్ ఇదే వీడియోలో మనం ప్రియాంబుల్ గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం డైరెక్ట్ గా ఆర్టికల్స్ గురించి మాట్లాడుకోవచ్చు. సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే ప్రియాంబుల్ అనేది మన కాన్స్టిట్యూషన్ కి హార్ట్ లాంటిది. అదొక పారాగ్రాఫ్ కాదు, అది మన దేశం అలా ఉంటుంది అని చెప్పే ప్రామిస్ లాంటిది. ప్రియాంబుల్ లో ఉండే ప్రతి వర్డ్ మన ఇండియాకి సోల్ లాంటిది, అంటే ఆత్మలాగా. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే కాన్స్టిట్యూషన్ ఎవరో ఇచ్చింది కాదు, మనకు మనమే ఇచ్చుకున్నాం. పవర్ గవర్నమెంట్ చేతిలోనో బ్రిటిష్ వాళ్ళ చేతిలోనో కాదు, పవర్ జనాల చేతుల్లో ఉంటుంది. అండ్ డిక్లేర్స్ ఇండియా టు బి సావరైన్ అంటే మన దేశం మీద నిర్ణయం మనమే తీసుకోవాలి, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సోషలిస్ట్ అంటే ఏ వ్యక్తి ఎక్స్ట్రీమ్ రిచ్ అండ్ ఎక్స్ట్రీమ్ పూర్ గా ఉండకూడదు, సొసైటీలో బ్యాలెన్స్ ఉండాలి అని. సెక్యులర్ అంటే ఎవరినైనా పూజించవచ్చు కానీ దేశం మన అందరిది. స్టేట్ అనేది ఏ రిలీజియన్ కి ఫేవర్ గా ఉండకూడదు. డెమోక్రటిక్ అంటే ప్రజలే రూలర్స్. ఓట్ అనేది అందరికి పెద్ద వెపన్ లాంటిది. రిపబ్లిక్ అంటే మనకి మనమే నాయకులను చూస్ చేసుకునే హక్కు ఉంది, రాజుల కాలం కాదు ఇది. జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. కులం, ధనం వల్ల ఏ మనిషిని తక్కువ చేసి చూడకూడదు, అందరికీ సమాన న్యాయం జరగాలి. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మనసు, మాట, ఆలోచన, నమ్మకం, దైవం ఇవన్నీ ఆప్షనల్.
నాట్ టు బి ఫోర్స్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. పుట్టుక కాదు, అవకాశం మనిషిని పెద్దవాడిని చేస్తుంది. ప్రమోటింగ్ ఫ్రెటర్నిటీ టు ఎన్షూర్ ద డిగ్నిటీ ఆఫ్ ద పీపుల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. అంటే మన కులం, మన మతం వేరువేరైనా మనందరికీ ఒకటే దేశం, అందరం కలిసి ఉండాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకునే బాధ్యత అందరికీ ఉంది. వన్ నేషన్ ఫీలింగ్ ఉండాలి అందరిలో. ఫైనల్ గా రాజ్యాంగం అంటే ఒక రాయి కాదు, అది మనతో పాటే అభివృద్ధి చెందుతుంది, ఎదుగుతుంది. 1950 నుంచి ఇప్పటికీ మొత్తం 106 అమెండ్మెంట్స్ జరిగాయి. దీన్ని చూస్తే అర్థమవుతుంది కదా రాజ్యాంగం మనతో పాటే ఎదుగుతుందని. అండ్ ఈ వీడియో అంతే గైస్. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే కింద కామెంట్స్లో రాయండి. లేదు నాకు పర్సనల్గా ఏమైనా అడ్వైస్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సబ్స్క్రిప్షన్ కూడా గుర్తుంది కదా. థ్యాంక్ యూ అండ్ సీ యూ టుమారో.